హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న జరిగిన బిగ్ బాస్ సీజన్ 8లో ప్రభావతి 2.0 అని చెప్పేసి టాస్క్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రభావతి 2.0 ఎట్లా చెప్తుందంటే, అక్కడ నుండి వచ్చిన ఎగ్స్ ఏమో గేమ్ ఆడి గెలుచుకొని దానికి ప్రొటెక్షన్ చేయాలి. ప్రొటెక్షన్ చేసినప్పుడేమో ఇరువురు టీం మధ్యలో యుద్ధం స్టార్ట్ అవుతుంది. అంటే ప్రొటెక్షన్ చేసేటప్పుడు చాలా ఫైట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి శక్తి టీం అండ్ కాంతారా టీం ఇద్దరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే గాయస్, నాగమణి కంటే ఏమో ఈ కాంతారా టీం నుంచి ఎగ్స్ తీసుకోవడానికి అని చెప్పేసి ప్రభావతి 2.0 అని చెప్పేసి హెన్ను అక్కడ పెట్టి హెన్ను నుంచి ఎగ్స్ వచ్చేటట్లు వాళ్ళు టాస్క్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే నాగమణి కంటే ఎగ్స్ తీసుకొని బయటికి ఇట్లా వస్తున్న టైంలో ఏమవుతుందంటే, తను ప్రొటెక్షన్ చేసుకుంటూ వెళ్తుండు కానీ తను 100% తన దగ్గర ఎనర్జీ లేకపోవడము ఏంటో తెలియదు. కానీ ఇంకా నిఖిల్ ఆయన దగ్గర ఎగ్స్ గుంజుకొని దొబ్బేస్తాడు. ఇంకా ఆయన కూడా హెడ్ ఇంజురీ అయినట్లుంది. ఇంకా మణికంఠ ఇంకా గేమ్ నుంచి నువ్వు పాస్ అయిపో మణికంఠ అని చెప్తున్నప్పటికీ కూడా మణికంఠ లేదు, నేను ఆడవలసిందే, నేను బీబీ ట్రోఫీ నాకు కావాలంటే నేను పక్కా ఆడవలసిందే అని చెప్పేసి చెప్తాడు. కానీ ఇక్కడ అబ్బాయి చీఫ్ వచ్చేసి వద్దు, నీ హెల్త్ కండిషన్ బాగాలేదు ఆగని చెప్పిన మాట వినకుండా నేను ఆడతా అంటే ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా గేమ్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈ ఎగ్ తీసుకొని వాళ్ళ బాస్కెట్లో వేసుకునేటప్పుడు ఎవరు బాస్కెట్లో ఎక్కువ ఎగ్స్ ఉంటే వాళ్ళకి విన్నింగ్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేయడం వలన ఇక్కడ వచ్చేసి శక్తి టీంలో ఎక్కువ ఈ టాస్కుల్లోనే ఫస్ట్ రౌండ్లోనే నిఖిల్ వాళ్ళు ఎక్కువ ఎగ్స్ తెస్తారు. అంటే ఇక్కడ కాంతారా టీం వచ్చేసి 10 ఎగ్స్ తెస్తారు, ఇక్కడ శక్తి టీం వచ్చేసి 21 ఎగ్స్. ఇంకా లీడింగ్లో శక్తి ఉంది కాబట్టి శక్తి టీంకి విన్నింగ్ ఇచ్చేసారు ఆ రౌండ్ వరకు. ఇంకా మళ్ళీ రౌండ్ 2 జరిగినప్పుడు సేమ్ హెన్ దగ్గరికి వెళ్ళి అవి ఏంటిది ఎగ్స్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ బాస్కెట్లో వేసుకొని ప్రొటెక్షన్ చేస్తుండాలి. అయితే ఆదిత్య ఓం వాళ్ళ బాస్కెట్ సైడ్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి నిలబడ్డాడు. ఇటు సైడ్ వచ్చేసి పృథ్వీ ఇంకా ఒకరినొకరు బాస్కెట్ల నుంచి గుంజుకొని ఎగ్స్ బాగా లాక్కున్నారు. బీభత్సమైన ఇది ఫిజికల్ ఎక్కువ అనిపించింది అందులో. అంటే మనము ఎక్కువ ఫిజికల్ అవుతుందని చెప్తున్నాం కానీ అది ఫిజికల్ అయ్యే టాస్కే. ఎందుకంటే ఎగ్స్ ప్రొటెక్షన్ చేసుకోమని చెప్పినందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఆదిత్య ఓం మరియు ఇక్కడ పృథ్వీ ఇద్దరు కలిసి ఇంకా ఇద్దరు చాలా ఎక్కువ ఫిజికల్ అవుతాడు. కానీ ఇంకా మధ్యలో వచ్చి నా ఆదిత్య ఓము నువ్వు చాలా ఫిజికల్ ఎక్కువ అవుతున్నావు అని చెప్పేసి ఎక్కువ శాతం నువ్వు చాలా ఫిజికల్ అవుతున్నావు అని చెప్పేసి ఆదిత్య ఆర్గ్యూ చేస్తుంటాడు. కానీ పృథ్వీ ఏది పట్టించుకోకుండా ఇంకా ఈ ఇరువురు మధ్యలో బీభత్సమైన గొడవ జరుగుతుంది. ఇంకా యష్మి వచ్చేసి ఆమె కూడా ఇంకా బాగానే ఇంకా అది కాదు ఇది కాదు అది అని చెప్పేసి బాగానే చెప్తుంది. కానీ ఆమె మాట ఎవ్వరు వింటలేరు. కానీ ఒక విషయం ఏం చెప్పాలంటే, నిన్న జరిగిన ఎపిసోడ్లోని యష్మి జర బెటర్ అనిపించింది ప్రీవియస్ ఎపిసోడ్తో కంపేర్ చేసుకుంటే. ఇంకా రౌండ్ 2 వచ్చేసి కూడా శక్తి టీమ్ విన్నింగ్. ఇంకా శక్తి టీం విన్నింగ్ అయినందున ఇక్కడ ఆదిత్య శక్తి టీం విన్ అయినందున ఏమిటంటే ఆ కాంతారా టీం నుంచి ఎవరినైనా స్వాప్ చేయండి, అది స్వాప్ చేసే డెసిషన్ ఎవరు తీసుకోవాలంటే శక్తి టీం వాళ్ళు తీసుకోవాలని చెప్పారు. అంటే అది ఎట్లా అంటే వీళ్ళు లీడింగ్లో ఉన్నందున వాళ్ళ కంటెస్టెంట్ నుంచి ఎవరినైనా ఒకరిని ఈ రౌండ్ నుంచి ఎలిమినేట్ చేసేయండి అని చెప్పేసి బిగ్ బాస్ ఇస్తే, వీళ్ళు శక్తి టీం వచ్చేసి కాంతారా టీం నుంచి వీళ్ళ అందరూ గ్రూప్ డెసిషన్ తీసుకొని ఇంకా ఎవరైనా అట్లనే అనుకుంటారు కదా, ఇంకా వాళ్ళకి ఆప్షన్ వచ్చినందుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని తీసేయాలన్న థాటే వస్తుంది కదా. ఇంకా అట్లని చెప్పేసి వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్ నబిల్ని ఎంచుకొని నబిల్కి స్వాప్ చేస్తున్నామని చెప్పేసి నబిల్కి ఆ రౌండ్ నుంచి ఎలిమినేట్ చేయడం జరిగింది. అదే బిగ్ బాస్ ఇంకా ఫైనల్గా ఏమన్నారంటే, మీరు
ఈ రౌండ్ నుంచి తప్పుకుంటారు, ఇప్పుడు ఈ నెక్స్ట్ రౌండ్ నుంచి మీరు రారని చెప్పేసి నబిల్కి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఇంకా ఆ తర్వాత ఏమైందంటే ఇంకా 2 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత లీడింగ్లో శక్తి టీం ఉన్నందున, అంటే శక్తి టీం నిఖిల్ చీఫ్ ఉన్నందున మీరు పోయి మీ గ్రాసరీ మొత్తం మీరు కలెక్ట్ చేసుకోవాలి, కానీ నీకు ఎక్కువ ఉంటుంది హవర్స్ కాంతారా టీంతో కంపేర్ చేసుకుంటే అంటే వెళ్ళి ఇంకా స్టోర్కి వెళ్ళి ఇంకా గ్రాస్ కలెక్ట్ చేసుకొని వచ్చేస్తారు. అంటే స్టోర్ ఇంకా అట్లా అయిన తర్వాత ఇంకా సూపర్ మార్కెట్లో ఐటమ్స్ వెళ్ళి మొత్తం హోమ్ నీడ్స్ మొత్తం సూపర్ మార్కెట్లో ఉన్న ఐటమ్స్ మొత్తం గ్రాసరీ కలెక్ట్ చేసుకొని వస్తారు. ఇంకా తర్వాత నిఖిల్ ఎక్కువ, ఎందుకంటే నిఖిల్కి ఎక్కువ టైం లిమిట్ ఇచ్చినందుకు నిఖిల్ ఎక్కువ చేస్తాడు. ఇంకా అబ్బాయి వాళ్ళు విన్నింగ్ కానందున వాళ్ళకు తక్కువ కలెక్ట్ చేసుకొని రావడం జరుగుతుంది. దాని తర్వాత దోశ విషయంలో కూడా విష్ణుప్రియ, మణికంఠ అండ్ ప్రేరణ ముగ్గురు మధ్యలో కన్వర్జేషన్ అవుతుంది. విష్ణుప్రియ ఉండి ఏమంటుందంటే నాకు ఆకలి అవుతుంది, నాకు దోశలు కావాలని చెప్పేసి మణికంఠ వెళ్తే మణికంఠ వెళ్ళి దోశలు వేస్తా అని చెప్తున్నప్పటికీ ప్రేరణ నేను వేస్తున్నా అని చెప్పేసి వేసింది. ప్రేరణ వేసి ఆమె విష్ణుప్రియకు ప్లేట్లు వేస్తుంటే కొంచెం డిఫరెంట్ టైప్గా వేసింది. అయితే ఆ విషయం వలన నువ్వెందుకు ఇలా వేసావని చెప్పేసి, నీకు ఇష్టం ఉంటే వేయాలి, ఇష్టం లేకపోతే వేయొద్దు, కానీ ఎందుకు ఇట్లా అంత ఇష్టం లేకుండా ఎందుకు నువ్వు దోశలు వేస్తున్నావు అని చెప్పేసి నాగమణి కంట ప్రేరణకు చెప్తే, ఆ విషయం వలన ఇంకా విష్ణుప్రియ హర్ట్ అయ్యి మస్తు ఏడుస్తుంది. ఏమైనా గొడవలు ఉంటే మేము ఇద్దరం చూసుకుంటాం, నువ్వు వచ్చి ఎక్కువ రెచ్చగొట్టి నువ్వు ఎక్కువ వేసినావు ఈ విషయంలో అని చెప్పేసి ప్రేరణ మణికంఠకు ఏమంటారు, ప్రేరణ మణికంఠకు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత లాస్ట్కి వచ్చేసి ఏమవుతుందంటే ఇంకా ఈరోజు ప్రోమోలో ఏం కనిపిస్తుంది అంటే, నాకు తెలిసి నేను బిగ్ బాస్ 24/7 లైవ్లో కొంచెం చూశాను. అది ఎట్లా అంటే ఇక్కడ నిఖిల్కి వచ్చేసి రెడ్ ఎగ్ వచ్చింది, కానీ ఆ రెడ్ ఎగ్ వలన ఏమైనా చేయొచ్చు అంటే ఇప్పుడు వీళ్ళు లీడింగ్లో ఉన్నందుకు వాళ్ళు తక్కువ ఎగ్స్ వాళ్ళకు ఉన్నందుకు స్వాప్ చేయమని చెప్పే అవకాశం కూడా ఉంది. లేకపోతే ఆ ఎగ్ వలన ఏదైనా బెనిఫిట్ ఉండొచ్చు. కానీ అనుకుంటున్నా అంటే నా పర్సనల్ ఒపీనియన్గా రెడ్ ఎగ్ కాబట్టి అది డేంజర్ జోన్ ఉండొచ్చు. మేబీ గోల్డ్ ఎగ్ అయితే ఇంకా వీళ్ళకు బెనిఫిట్ ఉంటుంది, కానీ రెడ్ కాబట్టి బెనిఫిట్ లేకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీరు బిగ్ బాస్ చూసి ఎవరి క్యారెక్టరు, ఎవరి స్ట్రెంగ్త్, ఎవరు ఏ విధంగా టాస్క్లు ఆడుతున్నారో, ఎవరు ఏ విధంగా ఉంటున్నారో చూసి మీరు ఓట్స్ వేయాలి. ఎందుకంటే ప్రతి ఓటు విలువైనదే. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది ఇది రియాలిటీ షో కాబట్టి ఇది చూసి మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓటేయండి గాయ్స్. ఒకవేళ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు మాకు మంచి వ్యూస్ ఇస్తే మేము మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము. మీరు ఖచ్చితంగా ఈ వీడియోకి సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నా గాయ్స్. బాయ్.